డియర్ లీడర్స్, వన్స్ అగైన్ బ్రేక్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ విఘ్నేష్ వన్. ఈ వీడియోలో ఏదైతే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ యూనిక్ టాపిక్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది జాయిన్ అయి ఉన్నారు, చాలామంది వర్క్ చేస్తున్నారు. బట్ నిజానికి నెట్వర్క్ తయారు చేస్తూ నెట్వర్క్ ద్వారా డబ్బు సంపాదించే వాళ్ళు చాలా ఫ్యూ పీపుల్ అండి. కొంతమంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది డబ్బు సంపాదించలేరు, కొంతమంది మాత్రమే సంపాదిస్తున్నారు. అది ఎందుకు అని మనం ఒకవేళ గమనిస్తే కనుక మ్యాక్సిమం జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్లాన్ చెప్పడం కానీ, మీటింగ్ చేయడం కానీ, ట్రైనింగ్ చేయడం కానీ, ఫీల్డ్ వర్క్ చేయడం కానీ, ఇంటి నుంచి బయటికి వచ్చి వర్క్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం అనేది కొన్నిసార్లు పాసిబుల్ అవ్వదు. బట్ డబ్బు అయితే కంపల్సరీ మనకి కావాలి. జాబ్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఒక చిన్న ఇన్కమ్ అయితే మనకి వస్తుంది. బట్ దాంతో పాటు మంత్లీ ఒక 5,000 10,000 వస్తే బాగుంటుంది అనే ఆలోచనలో చాలామంది అయితే ఉంటారు. అండ్ అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే అంటే మన లేడీస్లో ఎవరైతే ఉన్నారో చాలామంది మీరు చూడండి, ఇంటి దగ్గర కూర్చొని చిన్న బట్టల షాప్ పెట్టుకుంటారు. కొంతమంది అయితే ఇంట్లో చిన్న టైలరింగ్ షాప్ పెట్టుకుంటారు, ఇంట్లో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసుకుంటారు, చిన్న ప్రొవిజన్ షాప్ ఓపెన్ చేసుకుంటారు. జెంట్స్లో కూడా చాలామంది చూస్తున్నాను. హైదరాబాద్ సిటీలో ఉన్నట్లయితే వాళ్ళు ఓలా, ఊబర్, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ లాంటి డ్రైవింగ్ స్కిల్స్కి వెళ్ళిపోయి అక్కడ కొంతవరకు డబ్బు తీసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే డబ్బు అయితే కావాలి. మరి ఈరోజు నేను మీకు అదే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాను. ఈరోజు మీరు ఇంటి దగ్గర ఉండి అసలు ఎటువంటి నెట్వర్క్ లేకుండా, ఎటువంటి టీం లేకుండా, ఎటువంటి ఫీల్డ్ వర్క్ లేకుండా కూడా ఇంటి దగ్గర కూర్చొని మీరు ఈ యొక్క ఆప్షన్స్ ద్వారా ప్రతి నెల ఇంటి దగ్గర కూర్చొని 8 నుంచి 10,000 చాలా ఈజీగా సంపాదించవచ్చు. ఆ ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా విన్నట్లయితే కనుక పూర్తి క్లారిటీ, పూర్తి అవగాహన మీకు వస్తుంది. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని చెప్పేసి. రైట్. సో డీలర్స్, ఈరోజు ఏదైతే కంపెనీలో మనం టైఅప్ అయ్యి వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ నేమ్ వచ్చేసి సన్నెడ్జ్ అండి. సన్నెడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ అనేది బేసికలీ మహారాష్ట్ర కంపెనీ అండి. 2016లో వీళ్ళు స్టార్ట్ చేసినారు. అండ్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది మన ఇండియాలో ప్రతి ఇంటికి వెళ్ళాలి. సో ఆ ఒక్క టార్గెట్ తోటి వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ దగ్గర 350 రకాల ప్రోడక్ట్స్ని ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. 70% ప్రోడక్ట్ అనేది వీళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కొన్ని టైఅప్స్ ఉంటుంది. సో ఈ విధంగా టోటల్ 350 ప్రోడక్ట్ తోటి డీల్ చేస్తుంది ఈ కంపెనీ. ఏపీ తెలంగాణకి వచ్చి కేవలం జస్ట్ 1 ఇయర్ మాత్రమే అవుతుంది. సో డిఫరెంట్ ఏరియాస్లో ఈ కంపెనీ తమ ఒక ఫ్రాంచైజీని ఇస్తుంది. ఫ్రాంచైజ్ ద్వారా ఆ ఫ్రాంచైజీ తీసుకొని చాలామంది మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, నెట్వర్క్ లేకుండా కూడా. నా ఎలా తీసుకుంటున్నారో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బోర్డు తీసుకున్నాము, దాంట్లో కొన్ని మ్యాటర్ రాస్తుంది. ఇవి అన్నీ కూడా నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. రిక్వెస్ట్ ఒకటే, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వినాలి. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్, క్వశ్చన్స్ ఉంటే దానికి క్లారిటీ అయితే నేను ఇస్తాను. రైట్. సో లేట్ చేసుకోకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నా మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఈరోజు ఏదైతే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం దాన్ని సన్నెడ్జ్ బాస్కెట్ అని పిలుస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రాంచైజీ అనమాట. రైట్. సో దీన్ని మనం ఏం పిలుస్తాము, సన్నెడ్జ్ బాస్కెట్. నా ఈ సన్నెడ్జ్ బాస్కెట్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక రీటైల్ ప్రోగ్రామ్ అండి. ఏంటంటే ఇది రీటైల్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్గా మనం డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయిన తర్వాత మనం చాలామందికి అడుగుతాం అనమాట, కంపెనీ చాలా బాగుంది, మీరు కూడా స్టార్ట్ అవ్వండి, మీరు కూడా జాయిన్ అవ్వండి అంటే కొంతమంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు, జాయినింగ్ అనే విషయానికి వస్తే ఏదో అయిపోతుంది, ఏదో చేసేస్తారని భయం ఉంటుంది వాళ్ళకి. బట్ అదే నా దగ్గర మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉందండి, తక్కువ కాస్ట్లో, మార్కెట్ కాస్ట్లోనే ఆర్గానిక్ ప్రోడక్ట్ మన కంపెనీ డీల్ చేస్తుందంటే మీరు ఈ ప్రోడక్ట్ని వాడండి అంటే చాలామంది వాడతారు. సో కాబట్టి రీటైల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు రీటైల్ చేసుకుంటూ మీరు ఈ ప్రోగ్రామ్ని వర్కౌట్ చేసుకోవచ్చు. లైక్ దీని గురించి ఏమంటామంటే దీన్ని సన్నెడ్జ్ బాస్కెట్ అని పిలుస్తాం. ఓకేనా. నా ఈ సన్నెడ్జ్ బాస్కెట్ వచ్చేసి ఏంటంటే ఒక రీటైల్ ప్రోగ్రామ్ అండి. మీరు లేడీస్ అయినా సరే, మీరు జెంట్స్ అయినా సరే, మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, మీరు జాబ్ చేస్తున్నా సరే, వాట్ ఎవర్ ఇట్. అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఒకవేళ మీకు కిరాణా షాప్ ఉంది, మీకు చిన్న ప్రొవిజన్ షాప్ ఉంది, మీకు ఒక బట్టల షాప్ ఉంది, ఇలాంటి వాళ్ళకైతే ఇది చాలా ఇంకా ఈజీ అనమాట. సో దీని కాన్సెప్ట్ పేరు వచ్చేసి సన్నెడ్జ్ బాస్కెట్. ఇది ఒక రీటైల్ ప్రోగ్రామ్. రీటైల్ చేయడం ద్వారా మనకి డబ్బు వస్తుంది. ఇక్కడ ఈ యొక్క ఫ్రాంచైజీ మనం తీసుకోవాలి అనుకుంటే, ఈ సన్నెడ్జ్ బాస్కెట్ని మనం తీసుకోవాలి అనుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి, మీరు ఇక్కడ చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15,000 రూపీసే ఉంటుందండి. 15,000 రూపీస్లో ఫ్రాంచైజా ఎప్పుడన్నా విన్నారా? సో ఇక్కడ 15,000 రూపీస్లో మనకి ఫ్రాంచైజీ ఇవ్వటం జరుగుతుంది. అండ్ 15,000 వర్త్ ప్రోడక్ట్ ఎప్పుడైతే మనం కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేస్తామో, లేదా 15,000 వర్త్ స్టాక్ ఎప్పుడైతే మనం కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేస్తామో తద్వారా మనకి కొన్ని పీవీస్ కూడా ఇస్తారు. ఆ పీవీస్ వచ్చేసి ఏంటి, 7,500 పాయింట్స్ కూడా మనకి కౌంట్ అవుతుంది. నా ఈ పాయింట్స్ వల్ల ఏమవుతుంది అనేది మనం మాట్లాడదాం. రైట్. నా ఇక్కడ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దామండి. సరే, నేను 15,000 పెట్టి స్టాక్ తీసుకున్నా,
నాకు 7,500 పాయింట్ కూడా మీరు ఇచ్చినారు, బాగుంది. బెనిఫిట్స్ ఏంటి? నా బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి బెనిఫిట్స్ అని రాశాను. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే 15,000 రూపాయలు మనం ఏదైతే పెడుతున్నామో తద్వారా మనకి ఫస్ట్ బెనిఫిట్ 18,000 రూపాయల ఎంఆర్పి ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనము 15,000 పే చేశాము, అది ఎంఆర్పి ప్రైజ్లో ఏమీ కాదు, అది ఏంటి డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్లో మనకి ఇచ్చారు, రైట్? డిపి ప్రైజ్ లేదా డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ అని మనం పిలుస్తాం, లేదా రీటైలర్ ప్రైజ్ అని కూడా మీరు చెప్పొచ్చు ఒక విధంగా. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్లో మనకి 15,000 అయితే ఆ ఒక్క ప్రోడక్ట్ ఎంఆర్పి వాల్యూ ఎంత ఉంటుందంటే 18,000 రూపాయలు అప్రాక్సిమేట్గా, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ అయితే ఉండదు. సో 18,000 రూపాయల ఎంఆర్పి ప్రోడక్ట్ అయితే మనకి రావడం జరిగింది. ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ గురించి మనం ఒకరు డిస్కస్ చేసినట్లయితే సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ₹2,200 ఎంఆర్పి ప్రోడక్ట్ ఫ్రీ. సో ఫస్ట్ బెనిఫిట్ మనకి ఏమి ఇచ్చినారు? 18,000 రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్ ఇచ్చినారు. దాంతో పాటు రెండో నెంబర్ బెనిఫిట్ వచ్చేసి ఏమి ఇచ్చారు అంటే 2,200 రూపాయల ఎంఆర్పి ప్రోడక్ట్ అగైన్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దీనికోసం మనం ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఇది రెండో బెనిఫిట్. మూడో బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే ₹450 మనకి క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. ఇందాక మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చినారు కదా, 7,500 పాయింట్స్ ఏదైతే మనకి ఇవ్వడం జరిగిందో తద్వారా మనకి ఏమొచ్చింది? క్యాష్ బ్యాక్ వచ్చింది. ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది? ₹450 క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చినారు. నా మీరు గమనించండి, ఇన్వెస్ట్మెంట్ 15,000 అయితే 18,000 రూపీస్ ప్రోడక్ట్ ఇచ్చినారు, 2,200 రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇచ్చినారు, ₹450 మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చినారు. నా మొత్తం మనం ఒకవేళ టోటల్ చేస్తే కనుక ఎంత అవుతుందండి? 20,650 రూపీస్, అంటే 20,650 రూపాయలు మొత్తం మనకి టోటల్ రిటర్న్ వచ్చాయి. నా మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15,000. ఈ 15,000 ఒకవేళ మనం ఇక్కడ మైనస్ చేస్తే కనుక మనకి ఎంత మిగిలింది? 5,650 రూపాయలు మనకి మిగిలింది. దట్ మీన్స్ మీరు ఈ యొక్క 15,000 రూపాయలు స్టాక్ తీసుకుంటారు రీటైలర్ ప్రైస్లో లేదా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో. అండ్ మీ చుట్టుపక్కన ఎవరైతే ఉన్నారో ఒక 10 మంది 15 మంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఒక 1,000, 2,000, 3,000 ఈ విధంగా మనం వాళ్ళకి ప్రోడక్ట్ అమ్మగలిగితే మొత్తం ప్రోడక్ట్ రిటైల్ చేస్తే దానికి వాల్యూ మొత్తం ఎంత అవుతుంది? ఎంఆర్పితో సహా మనం క్యాలిక్యులేట్ చేస్తే 20,650 రూపాయలు అవుతుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ 15,000 కాబట్టి దాన్ని మనం మైనస్ చేస్తే ఎంత మిగిలింది? 5,650 రూపాయలు ఇది మనకి టోటల్ మిగలడం జరిగింది, రైట్? నా ఇక్కడ కంపెనీ ఇక్కడ ఇంకోటి ఏమంటుందంటే మీరు 15,000 రూపాయలు పెడితే 5,650 రూపాయలు వచ్చింది, ఇది కాకుండా మీకు అడిషనల్గా ఇంకో బెనిఫిట్ కూడా ఇస్తా. ఆ బెనిఫిట్ వచ్చేసి ఏమంటే 5th మంత్లో, అంటే ఏదైతే మీరు రీటైల్ చేస్తున్నారో ఈ ప్రోడక్ట్ని మీరు వరుసగా 4 నెలలు రీటైల్ చేసుకోగలిగితే, బాగా ఇంపార్టెంట్ పాయింట్ వినండి, ఒక నెల చేస్తే ఎంత వచ్చింది? 5,650 రూపాయలు వచ్చింది. సో కంపెనీ ఏమంటుందంటే మీరు దీన్ని 4 మంత్ వరుసగా చేసుకోగలిగితే, అది కూడా 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల మీరు ప్రతి నెల కొనుక్కుంటున్నారని అనుకుందాం. కండిషన్స్ ఇది ఒకటి పెట్టినారు. ఎవ్రీ మంత్ మీరు ఇది 2 నుంచి 15, ఫస్ట్ మంత్ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. సెకండ్ మంత్ నుంచి మాత్రము 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల మీరు ఇది తీసుకోవాలి. తీసుకుంటే కనుక ఎవ్రీ మంత్ అంటే వరుసగా 4 నెలలు మీరు ఇలా రీటైల్ చేసుకోగలిగితే 5th మంత్ గెట్ ₹15,000 రూపీస్ ప్రోడక్ట్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అగైన్ అంటే 15,000 పెట్టాము, 20,000 ఆల్మోస్ట్ 20,650 రూపాయల ప్రోడక్ట్ వచ్చింది. దాన్ని మనం రిటైల్ చేస్తే మనకి 5,650 రూపాయలు మిగిలింది. సో వరుసగా మనకి 4 నెలల ఈ బెనిఫిట్ మనం తీసుకోవచ్చు. అండ్ వరుసగా మీరు 4 నెలల ఇదే బాస్కెట్ని తీసుకుంటూ అమ్ముకుంటూ ఉంటే, ఎవ్రీ మంత్ మీరు రీటైల్ చేస్తూ ఉంటే 5వ నెల మీరు ఏం చేస్తారు? 4 నెలల వరుసగా చేసినారు కాబట్టి 5వ నెలలో మళ్ళీ మీకు 15,000 రూపాయల ప్రోడక్ట్ అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్యాల్కులేషన్ మనం చూస్తే 4 నెలలు మనకి లాభం ఎంత వచ్చింది మొత్తం చూద్దాం. సో 4 నెలలో 5,650 రూపాయలు చప్పున 4 మంత్ మనం చూస్తే మనకి ఎంత లాభం వచ్చింది? 22,600 రూపాయలు మనకి లాభం అయితే వచ్చింది. ఇది కాకుండా వరుసగా 4 నెలలు చేస్తే ఈ లాభంతో పాటు ఆన్ 5th మంత్ 5వ నెల ఇంకా మనం కొనాల్సిన అవసరం లేదు, కంపెనీ మనకి 15,000 రూపాయల సామాన్ ఫ్రీగా ఇస్తుంది. సో దాన్ని కూడా మనం రీటైల్ చేసాం అనుకోండి, మొత్తం లాభం ఎంత వస్తుంది? 37,600 రూపాయలు మనకి లాభం వచ్చింది. సో 37,600 రూపాయలని మీరు ఒకవేళ 4 నెలలతో డివైడ్ చేస్తే ఒక్కొక్క నెలకి మనకి ఎంత వచ్చింది? 9,400 రూపాయలు. అంటే మీరు జస్ట్ ఊహించండి, 15,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ
ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మనం 5600 ప్లస్ మనం సంపాదిస్తున్నాము. అది కాకుండా వరుసగా 4 నెలలు మనం రిటైల్ చేసుకోగలిగితే 5 నెలల కంపెనీ మనకి మళ్ళీ 15,000 రూపాయల సామాను ఫ్రీగా ఇస్తుంది. దాన్ని కూడా మనం రీటైల్ చేసుకోవచ్చు. దాన్ని రీటైల్ చేసుకుంటే ఈచ్ మంత్ మనం లెక్క ఇస్తే కనుక ఈ 4 నెలలు ఒక్కొక్క నెల ఎంత వచ్చింది మనకి 9,400 అంటే అప్రాక్సిమేట్గా 10,000 రూపాయలు ఈ సన్నెడ్జ్ బాస్కెట్ తీసుకోవటం వల్ల మనం రీటైల్ చేస్తూ సంపాదించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎంత 15,000, లాభం ఎంత 10,000, అంటే ఆల్మోస్ట్ 100% ప్లస్ మార్జిన్ ఉందా లేదా? ఆల్మోస్ట్ అనుకోండి, అంటే 15,000 పెట్టాము, ఆల్మోస్ట్ మనకి 10,000 రూపాయలు వచ్చింది. సో కాబట్టి ఇది చాలా బ్యూటిఫుల్ ఒక ఆప్షన్స్ అండి. మీరు ఇంటి దగ్గర ఉండి మీరు ఏ పనిని డిస్టర్బ్ చేసుకోకుండా, ఎగ్జాంపుల్గా మీరు ఒక హౌస్ వైఫే అనుకుందాం, లేదా మీరు ఒక జాబ్ చేస్తున్నారని అనుకుందాం, ఎక్కువ టైం ఉండదు మనకి, తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో నెలకు ఒక 10,000 రూపాయలు మనం సంపాదించగలిగిన సంవత్సరానికి 1,20,000 అండి. సంవత్సరానికి 1,20,000 రూపాయలు అంటే తక్కువ ఇన్కమ్ కాదు. సో ఈ యొక్క ఇన్కమ్ డెఫినెట్గా మనకి ఉపయోగపడుతుందా పడదా? 100% పడుతుంది. సో కింద కామెంట్ బాక్స్ ఉంది కదా, మీకు ఈ యొక్క ఇన్కమ్ వస్తే ఉపయోగపడుతుందా పడదా అని మీరు రాయండి. అండ్ ఒకవేళ మీకు కిరాణా షాప్ ఉంది, మీకు టీ కొట్టు ఉన్నాయి, మీకు బట్టల షాప్స్ ఉన్నాయి, మీకు టైలరింగ్ షాప్ ఉన్నాయి, మీకు బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, మీకైతే ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్స్ అండి. మన కంపెనీ దగ్గర ఈ బెనిఫిట్స్తో పాటు దొరికే ప్రోడక్ట్ అన్నీ కూడా ఆర్గానిక్స్. సో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి మీరు జస్ట్ మీ షాప్ దగ్గర ఆర్గానిక్ ప్రోడక్ట్ అవైలబుల్ అని చిన్న ఒక బోర్డు పెట్టి ప్రోడక్ట్ పెట్టేసినట్లయితే జనాలు అడిగి మరీ తీసుకుపోతారు. ప్రోడక్ట్ కాస్ట్ వెరీ రీజనబుల్ అని మార్కెట్ ప్రైస్లో ఉంది. మీరు ఎంఆర్పిలో నవ్వుకుంటూ అమ్మేయచ్చు, ఏమి మన వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఈ బాస్కెట్ ఆప్షన్స్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్ ఆప్షన్స్. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎక్స్ట్రాగా ఏదన్నా చేయాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపాయలు వస్తే మనం చాలా వరకు ఖర్చులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బాస్కెట్ తీసుకొని ఈరోజే మీరు సన్నెడ్జ్ కంపెనీతో పాటు ఒక ఫ్రాంచైజీ తీసుకొని రీటైల్ ప్రోగ్రామ్ మీద ఎంటర్ అవ్వండి. ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, లేదా కింద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసిన దీనికి సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ మీకు కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే మీ నియర్ అండ్ డియర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్ట్ టైంగా ఏదైనా చేసి డబ్బు సంపాదిద్దామో అనే ఆలోచనలు ఉన్నారో అలాంటి ప్రతి వారికి ఈ వీడియో పంపించండి. మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో అన్ని చోట ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని కూడా చేసే అవకాశం 100% ఉంటుంది. ఇంతే కాదు, ఇంకొక ఆప్షన్ కూడా చెప్తా. ఇదే బాస్కెట్ని మీరు ఒక 10 మందికి ఇప్పించగలిగితే, అంటే ఇదైతే ఫ్రాంచైజీ ఆప్షన్ చూశారు కదా, ఈ ఫ్రాంచైజీ ఆప్షన్ని మీరు మన కంపెనీ ద్వారా 10 మందికి ఈ యొక్క బాస్కెట్ని ఇప్పించగలిగితే మీరు కూడా దీని ద్వారా ఒక బిగ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అది తెలుసుకోవాలి అంటే కనుక కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే 10 మందికి ఇప్పిస్తే మనకి ఎంత వస్తుంది, 50 మందికి ఇప్పిస్తే మనకి ఎంత వస్తుంది, 100 మందికి ఇప్పిస్తే మనకి ఎంత వస్తుంది, ఇలాంటి అన్ని విషయం మీద చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ కంపెనీకి సంబంధించిన వీడియో ఈ ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అన్ని వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అవుతూ ఏదైనా డౌట్ క్వశ్చన్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. కింద కామెంట్ బాక్స్లో మీకు కామెంట్ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మై విఘ్నేశ్వర్.